కారణత్వాధికరణము పరమాణు జగత్ కారణత్వాధికరణము. ఇది మూడోది కదా. అవును స్వామి. అచ్చా. ప్రలీనే పూర్వసిద్ధ జగతి యదా మహేశ్వరస్య విసృక్షా భవతి తదా ప్రాణికర్మవశా నిఖిలేషు పరమాణుషు ఆద్యకర్మోత్పద్యతే. వాడంటాడు ఈ పరమాణువుల్లో ఆద్యకర్మ అంటే రెండు చేరేటువంటి కర్మ మొదలవుతుంది. ప్రలీనే పూర్వసిద్ధ జగతి అంటే పూర్వము ఉన్నటువంటి జగత్తు లీనమైనప్పుడు ఆ మహేశ్వరుడు సృష్టిస్తాడట. తథా ప్రాణి కర్మవశాత్ ప్రాణుల యొక్క కర్మముల మూలాన నిఖిలేషు పరమాణుషు అన్ని పరమాణువుల్లో ఆద్య కర్మ ఉత్పద్యతే. ఈశ్వరుని వల్ల ప్రాణుల అదృష్టం వల్ల ఈ పరమాణువులలో అవి చేరేటువంటి కర్మ మొదలవుతుంది. వాడు చెప్తున్నాడు ఎవడు నయ్యాయి. తస్మాత్ కర్మణ ఏక పరమాణు పరమాణు అంతరిని సంయుజ్యతే. ఒక పరమాణు ఇంకో పరమాణుతో చేరుతున్నది. సంయోగా ద్వణుకమారభ్యతే. రెండు చేరితే ద్వణుకమైంది. తేభ్య త్రిశ్రేభ్యో ద్వణుకేభ్యో త్రిణుకం. మూడు ద్వణుకాలైతే ఒక త్రిశ్రేణి ఇత్యాది క్రమేణ జగదుత్పత్తో బాధకాభావాత్. ఈ విధంగా జగత్ సృష్టి అవుతోంది కనుక ఈ తర్కాన్ని ఖండించడానికి ఇంకో తర్కం ఏమీ లేదు కనుక మా మతమే సిద్ధము నయాకు చెప్పి దానికి ఇతి ప్రాప్తే బ్రూమ యదేతద్ ఆద్యం కర్మ తన్ నిర్నిమిత్తం సన్నిమిత్తం వా. ఇప్పుడు ఒకడు ఏదైనా చెప్తున్నాడు అనుకో, దాన్ని వికల్పం చేసావనుకో, ఇది ఇలాగా ఇది ఇలాగా అంటే వాడు చెప్పిన మాటను ఖండించినట్టే లెక్క. అందుకని ఈయన ఏమిటంటున్నారు, ఈ పరమాణువులు కలయడానికి ఏమైనా నిమిత్తం ఉందా లేదా? సరే, నిమిత్తం లేదు. నిమిత్తము లేదు అంటే నియామకుడు లేడు, అవి రెండు ఎలా కలుస్తాయి? సరే, నిమిత్తం ఉంది అన్నాం. నిమిత్తం ఉంది అంటే నిర్నిమిత్తత్వే నియామక భావా సర్వదా తదుత్పత్తో ప్రళయేపి తత్ప్రసంగ. ఈ పరమాణువుల్ని కలిపేందుకు నిమిత్తము లేదు. ఎవరొక నిమిత్తం, ఈశ్వరుడు ఎవడు లేడు అనుకున్నాం. అంటే ఏంటి? ఆ పరమాణువులు ఎప్పుడూ కలుస్తూనే ఉంటే సృష్టి జరుగుతూనే ఉంటే ప్రళయం ఉండదు. లేకపోతే ప్రళయం అంటే ఎప్పుడు ప్రళయమే ఉంటుంది, మళ్ళీ సృష్టి ఉండదు. ఇది మొదటి మాట. సన్నిమిత్తేపి తన్నిమిత్తం దుష్టం అదృష్టం వా. సరే, నిమిత్తం ఉంది అంటున్నాం, అది అదృష్టమా లేకపోతే కనిపిస్తుందా కనిపించదా? అది తావద్ అదృష్టం ప్రయత్నస్య అభిఘాతస్య వా శరీరోత్పత్తే ప్రాగసంభవాత్. సరి, అదృష్టము అనేటువంటిది కారణం అనుకుందాం, ఈ పరమాణులు కల్పించేది. అప్పుడు ఈ కర్మ చెయ్యాలి కదా. కర్మ చెయ్యాలి అంటే అన్నింటినీ కలపాలి అంటే ఏదో శరీరం ఉండాలి. మరి పరమాణువులు ఉత్పత్తి చెందే ముందు శరీరం లేదు, వాటిని ఎవడు కలుపుతున్నాడు? కనుక శరీరోత్పత్తి ప్రాగసంభవాత్ ఈశ్వర ప్రయత్నస్య నిత్యస్య కదాచిత్కాది కర్మోత్పత్తి ప్రతి అనియామకత్వాత్. సరే, నువ్వంటావు ఈశ్వరుడు ఈ పరమాణువుని కల్పిస్తున్నాడు కదా. ఆద్యకర్మ, ఈశ్వరుడు ఆద్యకర్మకి నియామకుడు కాలేడు.
నియామకత్వ అభావ. ఎందుకని? ఈశ్వర ప్రయత్నస్య నిత్యస్య, ఎప్పుడు ఆయన ప్రయత్నం ఉంది. ఒక్కొక్కసారి ఈ పరమాణువులు కలుపుతాడు, ఒక్కొక్కసారి విడదీస్తాడు అనేటువంటి అనియమమైనటువంటి కర్మ ఆయన చెయ్యడు. నిత్యస్య కాదాచిత్ కాది కర్మోత్పత్తి ప్రతి అనియామకత్వా నాపి అదృష్టం ఆద్య కర్మ నిమిత్తం. అదృష్టం కూడా చెప్పలేవు. ఎందుకని? ఆత్మ సమవేతస్య అదృష్టస్య పరమాణుభిః అసంబంధాత్. వీడు ఇంకోటి అంటాడు. ఏమిటి? ఈ అదృష్టము ఆత్మలో ఉంది అంటాడు. అదృష్టము ఆత్మలో ఉంది. ఒక పని చెయ్యాలి అంటే ఈ మనస్సు ఆత్మతో కలిసి ఆ తర్వాత మనసులో వృత్తి ఏర్పడి నువ్వు ఆ విషయాన్ని చూస్తున్నావు అంటాడు. మనం ఏంటంటాం? ఆత్మ అసంగం. ఆత్మ ప్రకాశము మనసులో పడింది, మనసు చెలుస్తున్నట్టుగా కనిపిస్తుంది. జాయతీవ లీలతైవ. వాడేమిటంటాడు? ఆత్మ మన సంయోగం. ఒకటి అసంగము, ఇంకొకటి జడము, ఒకటి చేతి. ఈ రెండింటికి సంయోగం ఉంటాడు. అందుకని అదృష్టం ఎక్కడుంది? ఆత్మలో ఉంది. అదృష్టం ఉన్నావు కదా, ఆ అదృష్టం ఎక్కడుందంటే ఆత్మలో ఉంది. ఆత్మలో ఉన్న అదృష్టం పరమాణువులోకి ఎలా దూరింది? అది జడం. చూడండి ఈయన ప్రశ్న. అందుకని ఆత్మ సమవేతస్య అదృష్టస్య పరమాణుభిర్ అసంబంధాత్ అతయేవ ఆది వికల్ప ప్రసరే. మొట్టమొదటి సృష్టిలో సతి ఆద్య కర్మ అసంభవాత్, మొదటి కర్మ లేదు. పరమాణు సంయోగో జాయతే, పరమాణు సంయోగో అంటే పరమాణువులు కలిసేందుకు కర్మ లేదు. తతః సంయుక్తేభ్యః పరమాణుభ్యో జగజ్జని ఇది మతం దూరాపాస్తం. దూరం నుంచి దీన్ని మేము కొట్టివేస్తున్నాము. ఇప్పుడు ఈ సూత్రాలు చదివితే ఇంకొంచెం ఇది, అందుకనే మొదట్లోనే చెప్పాను, కొంచెం బుర్ర తిరుగుతూ ఉంటుంది. తర్కం కదా ఇది. ఉభయతాపి న కర్మ తదభావః. 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 సర్గాత్ పూర్వం నిశ్చలయో పరమాణవో. సృష్టికి ముందు ఆ పరమాణువులు రెండు ఏమీ లేకుండా ఊరికే అలా కూర్చున్నారు. సరే, సంయోగ జనకస్య కర్మణ కశ్చిత్ నిమిత్తం అస్తి నవ. ఈ రెండింటికి కలిపేందుకు కారణం ఏదైనా ఉందా లేదా? అస్తి పక్షే జీవ ప్రయత్న ఆఘాతాది కింవా. సరే, ప్రయత్నం ఉంది అంటే శరీరం ఏదో ఉండాలి కదా, ఆ రెండింటిని కలిపేందుకు. జీవుడు ఉన్నాడు అనుకుందాం. మరి సృష్టికి ముందు జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ బెంగాలీలు పాట పాడుతూ ఉంటారు. బ్రహ్మాండ చిలోన తకున్ ముండమాల కొతాపి. సృష్టికి ముందు బ్రహ్మాండం లేదు. మరి నీ చేతిలో కపాలం ఎక్కడి నుంచి వచ్చింది? అలాగా సృష్టికి ముందు జీవుడు లేడు. మరి వాడు కలిపాడని ఎలా చెప్పగలవు నువ్వు? మొట్టమొదటి ప్రశ్న ఏమిటి? ఈ కర్మకి కారణం ఉందా లేదా? ఒకటి, కర్మకి కారణం ఉంది, అది జీవ ప్రయత్నము అన్నావు అనుకో. ఆద్య కర్మకి జీవుడు లేడు, ప్రయత్నం ఎక్కడి నుంచి చేస్తాడు? సరే, జీవుని అదృష్టము ఆ పరమాణువుని కల్పించింది అంటాం. అంతే కదా నువ్వు అనేది? జీవుడు అంటే జీవుడు అదృష్టం. జీవుని అదృష్టం వాడి ఆత్మలో ఉందా, లేకపోతే పరమాణుల్లోకి ఎలా వచ్చింది? చైతన్యంలో ఉన్నటువంటి అదృష్టము జడంలోకి ఎలా దూరుతుంది? కనుక రెండు విధాలు కూడా పనికి రాదు ఆయన.
ఇంకొకటి, జీవుని ప్రయత్నం సృష్టి అయిన తరువాత ఈ అదృష్టము కర్మాభిముఖము తనంతట తానే కాలేదు. అందుకనే ఈ పూర్వమీమాంసకులు కర్మకాండ చెప్పేవాళ్ళు అపూర్వము అంటారు కదా, అపూర్వం అంటారు. నువ్వు యజ్ఞం చేశావు, యజ్ఞం ఇక్కడ నష్టమైపోయింది, నువ్వు పోయావు కదా. మరి ఇప్పుడు నువ్వు పోయావు, యజ్ఞం నష్టమైంది, వాడికి మరి వేదంలో చెప్తోంది కదా స్వర్గకామం ఏం చేస్తా, వాడికి స్వర్గం కావాలి. వాడు స్వర్గానికి పోవడానికి కారణం ఏమిటి? యజ్ఞం. మరి యజ్ఞము ఇక్కడ నష్టమైపోయింది, నువ్వు పోయావు, మరి వాడికి స్వర్గం వస్తుందంటే అపూర్వము అనేటువంటిది ఈ కర్మ ద్వారా ఉత్పత్తి చెందుతుంది. ఈ ఉత్పత్తి చెందిన అపూర్వము వాడికి స్వర్గాన్ని ఇస్తుంది. అంటే అక్కడ భాష్యకారులు అడుగుతారు, కర్మ జడం, కర్మ ద్వారా ఉత్పత్తి చెందిన అపూర్వం జడం. ఈ జడము ఈ జీవుని స్వర్గానికి ఎలా తీసుకెళ్తుంది? వాడు వేదాంతాన్ని ఇంతవరకే ఒప్పుకుంటాడు. ఎంతవరకు? శరీరం కన్నా భిన్నమైనది ఏదో ఉంది, అది స్వర్గాన్ని అనుభవిస్తుంది, అంతే. ఈశ్వరుని వాడు ఒప్పుకోడు మీమాంస. మనం ఏంటంటాం? ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన చైతన్య స్వరూపుడు, వాడు ఆ జీవుణ్ణి ఆ స్వర్గాన్ని తీసుకెళ్తాడు. వాడు అది ఒప్పుకోడు, ఈశ్వరుడే లేడంటాడు. అదేవిధంగా ఇక్కడ ఈ అదృష్టమైనటువంటి జడము తనంతట తానే కర్మాభిముఖము కానేరదు. కనుక నువ్వేమిటంటావు? ఈ పరమాణువులు కలవడానికి కారణం లేదు, సరే అదైపోయింది. కారణం ఉంది, ఏమిటంటే అదృష్టము. అదృష్టము మరి చైతన్యమునకు చైతన్యాధిష్టానం లేకుండా కార్యాభిముఖం ఎలాగవుతుంది? కనుక అవలేదు. నిమిత్తము లేదు గనక సృష్టి లేదు నీ మతంలో. కనుక ఈ పరమాణువాదము భ్రాంతి మూలకము అంటున్నాడు. ఎవరు? శంకరాచార్యులు. భ్రాంతి మూలకము. భ్రాంతి మూలకము అంటే భ్రమ ఏదో. తర్వాత సమవాయి అభ్యుపగమాత్ సామ్యాదనవస్థితే. సమవాయి అభ్యుపగమాత్ సమవాయి అభ్యుపగమ సామ్యాదనవస్థితే. సమవాయ అభ్యుపగమాత్ సామ్యాదనవస్థితే. సామ్యాదనవస్థితే. రెండు అణువులు కలుస్తున్నాయి అంటున్నావు. ఆ మధ్యనున్నది అసమవాయ పదార్థము, అదొక పదార్థం. ఆ పదార్థం ఈ అణువుతో ఎలా చేరింది, ఆ అణువుతో ఎలా చేరింది. ముందు సమవాయి అన్నావు, అసమవాయి. దీనికి ఏదో ఒకటి చెప్పు, తమ్మాయి కమ్మాయి పుమ్మాయి చెప్పుకుంటూ పో. ఎక్కడ ఆగుతుంది ఇది? అనవస్థ, ఆగదు. అందుకని ప్రసజ్యమానాయాం అనవస్థాయాం ఏకా సిద్ధౌ సర్వా సిద్ధే. ఒక రెండు పరమాణువులే కలుసుకున్నాయి అన్నది నువ్వు చెప్పలేవు. ఈ జగదంతా ఈ పరమాణువుల ద్వారా ఏర్పడిందని ఎలా చెప్పగలవు? కనుక పరమాణువాదము భ్రాంతి మూలకము. నిత్యమేవ చ భానాత్. నిత్యమేవ చ భావాత్. 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 వాడంటాడు ఈ పరమాణువుల ప్రవృత్తి స్వాభావికం, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఆ పరమాణువు కలుస్తూనే ఉంటాయి.
అంటే ప్రళయాభావ ప్రసంగం, ప్రళయం లేదు. సరే, ఈ పరమాణు నివృత్తి స్వభావం అన్నాం అనుకో, అప్పుడు సృష్టి లేదు. ఎప్పుడూ కలుస్తూ ఉంటాయి అంటే సృష్టి జరుగుతూనే ఉండాలి, ప్రళయం లేదు. సరే, నివృత్తి స్వభావం, విడిపోతూనే ఉంటాయి, ప్రళయమే ఉంటుంది, సృష్టి ఉండదు. కనుక ఉభయ స్వభావం విరోధాత్ రూపాదిమత్వాచ విపర్యయో దర్శనాత్. రూపాదిమత్వాచ విపర్యయో అదర్శనాత్. రూపాదిమత్వాచ విపర్యయో దర్శనాత్. రూపాదిమత్వాచ విపర్యయ దర్శనాత్. రూపాదిమత్వాచ విపర్యయో దర్శనాత్. రూపాదిమత్వాచ విపర్యయ దర్శనాత్. పరమాణువులు నిరవయవము అంటాడు వాడు, అవయవం లేదు. అవయవము లేనటువంటి పరమాణువులు కలిసి అవయవముల శ్రేణు ఎలాగైనది అంటే అభావం నుంచి భావం వస్తుందనే కదా వాడి అర్థం. కనుక పరమాణు నాం నిరయత్వమపి నాస్తి. నువ్వు నిరయం అంటున్నావే, అది కాదు నాయన. వైశేషికా చరమావయవ పరమాణునాం రూపాదిమత్వం అభ్యుపగచ్చంతి. ఈ వైశేషికులు నైయాయికులు ఏమిటంటారు? అత్యంతమైనటువంటి సూక్ష్మమైనటువంటి పరమాణువులకు రూపం ఉంది అంటారు. నిరవయవము, అవయవం లేదు, రూపం ఉంది. ఎలా కుదురుతుంది? ఇప్పుడు రూపము అన్నది గుణం, అవయవము అన్నది ద్రవ్యం. గుణము ద్రవ్యాశ్రితం. ద్రవ్యం లేకుండా రూపం ఎలా ఉంటుంది? ఏదైనా రంగు చూసామంటే ఏదో వస్తువుని చూస్తాం. ఏం వస్తువు లేకుండా రంగు ఎలా కనిపిస్తుంది? అందుకనే ఆకాశం కూడా ఒక వస్తువు అన్నది మనము నిరూపిస్తాం కదా, ద్రవ్యం. కానీ అది వ్యాపకం కదా. శబ్దగుణకం ఆకాశం, అవకాశం దదాతీతి ఆకాశం. నువ్వు కూర్చోడానికి ఏదైతే స్థలం ఇస్తుందో అది ఆకాశం. దానిలో శబ్దగుణం ఉంది, రెండు. కనుక అది ద్రవ్యము. కానీ నువ్వేమిటంటున్నావు? పరమాణువులు నిరవయములు, ఆకాశంలాగా నిరవయములను. మరి నిరవయములలో గుణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నిరవయత్వం నాస్తి. ఎందుకని? అందుకు ఈ పరమాణువులకు రూపం ఉంది అంటావు. రూపాదిమత్వ నిరవయత్వ అణుత్వ నిత్యత్వ విపర్యయ. రూపం ఉంది అంటే అవయం ఉండి తీరాలి. అణుత్వము నిత్యత్వము అన్నావు కదా, ఇవి కూడా సరిపోనాయనా. రూపం ఉంది అంటే అది అణుత్వం అని ఎలా చెప్తాం? తర్వాత సావయత్వ మహత్వ అనిత్యత్వం ప్రసజ్యతే. మరి రూపం ఉంది అంటే సావయవం అయి ఉండాలి, మహత్వం పెద్దదై ఉండాలి. పెద్దదై ఉంటే అప్పుడు మళ్ళీ పరమాణువులో అనిత్యత్వం వచ్చేస్తుంది. పరమాణు కారణవాద అనుపన్న. అందుకని ఎలా చెప్పినా నీ పరమాణువాదము అణువుల ద్వారా ఈ ప్రపంచం ఏర్పడింది అంటున్నావే, అది సరికాదు. ఉభయతాచ దోషాత్. ఉభయతాచ దోషాత్. ఉభయతాచ దోషాత్. ఉభయతాచ దోషాత్. ఉభయతాచ దోషాత్. ఉభయతాచ దోషాత్. ఈ ఉభయతాచ దోషాలంటే వాడు పరమాణువులు ఉంటున్నాడు కదా. ఆకాశానికి పరమాణువులు లేవంటాడు. వాయువుకు ఉన్నాయి, అగ్నికి ఉన్నాయి, జలానికి ఉన్నాయి, పృథివీకి ఉన్నాయి. మరి పృథివీ స్థూలం కదా, వాయువు సూక్ష్మము కదా. అంటే వాయు పరమాణువులు సూక్ష్మములు, పృథివీ పరమాణువులు స్థూలంలో చెప్తావా?
సరే, ఈ స్థూలముగా పరమాణువులు కనిపించట్లేదంటాం, అవయవం లేదంటాం, రూపం ఉందంటాం కదా. మరి పొరపాటున ఈ పృథ్వీ పరమాణువులు వెళ్ళి ఆ వాయు పరమాణులతో వస్తే ఏమిటొస్తుంది? సంకర జాతి, హైబ్రిడ్ ఏదో పరమాణు తయారవుతుంది. దానికి ఏడు పేరు పెడతాం. చతుర్విధ పరమాణునాం ఉపచిత అపచిత గుణాత్మకత్వం వైశేషికం నయే కల్పితే. ఉపచితం అపచితం అంటే చిన్నవి పెద్దవి అంటాడు. సరే, చిన్నవి పెద్దవిగా నువ్వు స్వీకరిస్తావా స్వీకరించవా? తేషాం ఆద్యే అంజతమే అణుత్వ వ్యాఘాత. ఇప్పుడు ఒకటి చిన్నది ఒకటి పెద్దది అన్నాం అనుకో, అణువు కూడా కనిపించదు. మరి పెద్ద పరమాణువులు రెండు చేరి ఒక అణువు చేరినప్పుడు అందులో అణుత్వం ఎలా వస్తుంది? వాయు పరమాణువులు రెండు చేరాయి, వాళ్ళ అణుత్వం ఉంది అన్న బాగుంది. ఇవి పృథ్వీ పరమాణువులు పెద్దవి, ఇవి రెండు చేరితే వీటిలో అణుత్వం ఎక్కడ వస్తుంది? అణుత్వం పోయి. తర్వాత ఉత్తరోత్తర సూక్ష్మత్వ, ముందు ముందు సూక్ష్మము అని చెప్పినట్లయితే అది చిన్నది పెద్దది ఎలాగ చెప్తావు? మరి వాటికి అది కాకుండా ఈ పరమాణువులకి బుద్ధి లేదు అని ముందు చెప్పాడు, వీడికి లేదు. నేను పృథ్వీ పరమాణువుని, పృథ్వీ పరమాణుతోనే చేరాలి అన్న బుద్ధి దానికి ఎక్కడి నుంచి వస్తుంది? కనుక అణుత్వము కుదరదు. పృథ్వీ పరమాణు కన్నా జల పరమాణు చిన్నది, అందుకని ఇప్పుడు పృథ్వీ పరమాణు పెద్దది అన్నావు, జల పరమాణు దానికన్నా చిన్నది, దానికన్నా చిన్నది అగ్ని, దానికన్నా పరమాణు కనిపించట్లేదంటున్నావు కదా. తుడుకం కూడా కనిపించట్లేదు. ఇవి రెండు కనిపించినప్పుడు అనుకుందాం, తుష్యతి దుర్జన న్యాయం ద్వారా ఏదో నువ్వు రోజల్లా తలకాయ తింటున్నావు కదా, సరే నువ్వు చెప్పింది ఒప్పుకున్నావు. చెప్పింది ఒప్పుకుంటే పరమాణువులు కనిపించట్లేదు అంటున్నావు. మరి కనిపించేటువంటి పరమాణువుల ద్వారా ఇంత కనిపించేటువంటి పెద్ద పృథివీ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వే చెప్పావు కదా, కారణంలో ఉన్న గుణాలు కార్యంలోకి రావాలి అంటే పృథ్వీ కూడా కనిపించదు నాయన. కనుక నీ మతము సరికాదు. ఇది అయిందా? ఇంకా ఉన్నాయి. అపరిగ్రహాచ అత్యంతమనపేక్ష, అపరిగ్రహాచ అత్యంతమనపేక్ష, అపరిగ్రహాచ అత్యంతం అనపేక్ష, అపరిగ్రహాచ అత్యంతమనపేక్ష, అపరిగ్రహాచ అత్యంతం అనపేక్ష. తర్వాత శిష్యులైనటువంటి మన్వాదులు ఏ ఋషులు కూడా నీ మతాన్ని అపరిగ్రహాచ అత్యంత అనపేక్ష, వాడిని దూరం నుంచి నువ్వు పోరా పోరా అంటూ ఉంటారు. మన్వాది మహర్షిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సత్కార్యవాదులు. సత్కార్యవాదులయ్యి సత్కార్యవాదంలో ప్రధానాన్ని స్వీకరించారు. కానీ ఈ పరమాణువాదాన్ని ఏ అంశంలో కూడా స్వీకరించలేదు. తరువాత వాడు ఏమిటంటాడు? 7 పదార్థాలు అంటాడు. ద్రవ్యము, గుణము, కర్మ, సామాన్యము, విశేషము, సమవాయి, తర్వాత అభావం. ఈ 6 పదార్థాలు ఉన్నాయే, శశకుశ పలాశాదివత్ అత్యంత భిన్నత్వే ద్రవ్యాధీనత్వం గుణానాం న సంభవతి. చూడండి,
ద్రవ్యము, గుణము, కర్మ, సామాన్యము, విశేషము, సమవాయము, అభావం. అభావాన్ని అలా వదిలిపెట్టాడు. ఇవన్నీ పదార్థాలు. మనం భగవత్పాదులు ఏమిటంటున్నారు? శశ కుశ పలాసాదివత్. శశం అంటే కుందేలు, కుశం అంటే గడ్డి, పలాసు కూడా ఇంకో గడ్డి. ఇవన్నీ ఏవైతే వేరుగా ఉన్నాయో అలాగే ఇవన్నీ వేరు పదార్థాలు అన్నాం అనుకో, ఇవన్నీ ద్రవ్యాధీనం కావాలి. శశ పశ శశ కుశ పలాసాది ఇవేంటి? ద్రవ్యాలు. అలాగే ఈ 6 కూడా ద్రవ్యాలు కావాలి కదా. కర్మ ద్రవ్యమా? తర్వాత సామాన్యం ద్రవ్యమా? విశేషం ద్రవ్యమా? సమవాయ ద్రవ్యమా? ఒకటి. అత్యంత భిన్నత్వే ద్రవ్యాధీనత్వం గుణాధీనం న సంభవతి. ఇవి వేరు అన్నాం అనుకో, ద్రవ్యం నుంచి గుణాన్ని నువ్వు వేరు చేయగలవా? ద్రవ్యాశ్రయ గుణత్వం అని చెప్పినప్పుడు ద్రవ్యాధీనత్వం గుణాధీనం న సంభవతి. నువ్వు వేరన్నావు అనుకో, ద్రవ్యం వేరు గుణం వేరు అన్నావు అనుకో, మరి ద్రవ్యానికి అధీనంగా గుణం ఎలా ఉంటుంది? విడిగా ఉండాలి. మళ్ళీ ముందు గడి చెప్పాడు ద్రవ్యాశ్రత్వం గుణత్వం, ఇక్కడేమో వేడి వేడి పదార్థాలు అంటాడు. చూడండి, అందుకని ద్రవ్య సంస్థాన భేద గుణా ఇది చేత్ ద్రవ్యాత్మకత్వమేవ గుణాదీనాం. ద్రవ్యంలో ఉంటుంది సంస్థాన భేదము అంటే ద్రవ్యాత్మకత్వమే గుణములు. అసారతర తర్కయుక్తాత్ ఈశ్వర కారణ శృతి విరోధాత్. సారము లేనటువంటి తర్కాన్ని చేస్తూ ఉంటావు నువ్వు. ఈశ్వర కారణానికి విరోధులు అంటే వేదానికి విరోధులు కనుక మన్వాది అపరిగ్రహ, మన్వాది ఋషులు దీన్ని స్వీకరించలేదు కనుక అత్యంతమే ఉపేక్షణీయ. ఈ తర్కశాస్త్రాన్ని దూరం నుంచే వదిలిపెట్టేయాలి. దీని తర్వాత అధికరణం ఏమిటి? సముదాయాధికరణము. సముదాయాధికరణము.